మన కేక్ ఆర్డర్స్ కి యూస్ చేసే రవ్వ కేక్ నైతే చూపిస్తున్నాను. ముందుగా 1 కప్ బొంబాయి రవ్వ, 1/2 కప్ షుగర్ పౌడర్ నైతే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 కప్ మిల్క్ నైతే యాడ్ చేసుకోవాలి. మిల్క్ మొత్తాన్ని యాడ్ చేయట్లేదు, కొంచెం మిల్క్ ని పక్కకు పెట్టాను. మిల్క్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి 1 to 2 hours రెస్ట్ ఇవ్వాలి. తర్వాత బాగా కలుపుకొని 1/4 కప్ మిల్క్ పౌడర్ అలాగే మిగిలిన పాలన్నిటిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/4 కప్ నెయ్యి, చిటికెడు సాల్ట్ ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బ్యాటర్ లో 2 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1 టీ స్పూన్ బేకింగ్ వెనిగర్ అయితే యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నేను చేసేది గీ రవ్వ కేక్ కాబట్టి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ అయితే బాగా మిక్స్ చేసేసుకొని బటర్ పేపర్ వేసి ఆ టిన్ లోకి అయితే వేసేసి 10 మినిట్స్ ప్రీ హీట్ పెట్టుకొని 50 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి. అంతే మన రవ్వ కేక్ అయితే రెడీ అయిపోయింది. కేక్ రెడీ అవ్వగానే వెంటనే కట్ చేయకుండా ఒక క్లాత్ వేసి 1/2 an hour వరకు రెస్ట్ ఇవ్వండి. అంతే, మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకొని